మీరు ఇంతవరకు ప్రేమ్ సహాయ్ రోబోట్ ని పట్టుకోనే లేదు. శాంతించండి బాస్, శాంతించండి. మీలాంటి జీనియస్ కి, సూపర్ డూపర్ జీనియస్ కి కోపం శోభాయమానం కాదు. క్యాట్ మోనా, ఇక్కడ నా ఆవేదనని అర్థం చేసుకునే దానివి నువ్వు ఒక్కదానివే. మిగతా వాళ్లకు నా బాధ అస్సలు అర్థం కావడం లేదు. ఇలా చూడండి బాస్, నేను మీకోసం ఒక అద్భుతమైన రోబో డాగిని తయారు చేశాను. ఇది వాసనతోనే ఆ ప్రేమ్ సహాయని అతని రోబోట్ ని ఇట్టే పట్టేసుకుంటుంది. చూపించు. ఇది ఆ ప్రేమ్ సహాయని ఎలా పట్టుకుంటుందో కాస్త చూపించు. అలాగే బాస్, ఇప్పుడే ఇక్కడే శాంపిల్ చూపిస్తాను. మీ రుమాలు ఇలా ఇవ్వండి. ఇదిగో చూపించు, శాంపిల్ చూపించు. వెతుకు. శాంపిల్ చూపించమంటే ఇలాగేనా చూపించేది? నన్నే శాంపిల్ గా చూపిస్తావా? మ్యాడ్ మ్యాక్స్ కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. మిస్టర్ మ్యాడ్ మ్యాక్స్, నా పేరు కోబ్రా. మీకు ప్రేమ్ సహాయ్ కావాలంటే నేను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. అందుకు నాకేమిస్తారు? నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. ఇంతకీ నువ్వు అతన్ని ఎలా పట్టుకుంటావో చెప్పు. అతన్ని నేను కాదు, అతని మనుషులే అతన్ని వెతికి పట్టుకుని మనకప్పచెప్పుతారు. ఇవాల్టి సంచలన వార్త. నగరంలోని అత్యంత పురాతనము, అత్యంత ఎత్తైనది అయిన కోట బుర్జుపై కోబ్రా అనే ఒక భయంకరమైన నేరస్తుడు ఒక క్షిపణిని ఏర్పాటు చేశాడు. అతను ప్రభుత్వానికి తన కోరికను ఇలా తెలియజేస్తున్నాడు. ఇలా చూడండి, నా పేరు కోబ్రా. ప్రభుత్వానికి నాదొక చిన్న విన్నపం. అదేమిటంటే డాక్టర్ ప్రేమ్ సహాయ్ ఎక్కడ ఉన్నా సరే అతన్ని వెతికి పట్టుకుని నాకప్పచెప్పాలి, లేదా నేను నా క్షిపణితో మొత్తం నగరాన్ని నేలమట్టం చేస్తాను. అన్నట్టు ఇంకో ముఖ్య గమనిక, ఒకవేళ పోలీసులు సైన్యం గాని నా దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే నేను ఈ ఫర్సట్ గంజ్ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసేస్తాను. అర్థమయ్యిందా? మిస్ అవుతున్నారు వీర్, నువ్వు ఎక్కడున్నావు? చింటూ, చుల్బుల్ ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు. దయచేసి త్వరగా చుల్బుల్ని వెతికి తీసుకురా. అలాగే బాస్, ఇప్పుడే వెళ్తున్నాను. ఈ చిల్బుల్ ఎప్పుడు ఏదో సమస్య తెచ్చిపెడుతూ ఉంటాడు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిదైంది. ఇప్పుడు నేను పని చేస్తాను. ఇంకో మంచి డాంకీని వెతికి తీసుకొచ్చి బాస్కి ఇచ్చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు చింటూ? త్వరగా తీసుకురా. అలాగే తీసుకొస్తాను. ఇదిగో వచ్చేసాడు చిల్బుల్. చుల్బుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోతే నేనెంత బాధపడతానో నీకు తెలుసు కదా. ఓ, ఇంకా నా మీద కోపం పోలేదా? సరే ఉండు, నేను నీకు ఇప్పుడే మంచి క్యారెట్ ఇస్తాను. ఇదిగో తీసుకో, ఈ క్యారెట్ తిని కాస్త శాంతించు. చాలే, గడ్డి పెట్టడానికి బదులు నాకు క్యారెట్ తినిపిస్తున్నావా? నేనేమైనా మనిషిని అనుకున్నావా ఏంటి? నేను ఆ క్యారెట్ తినను. పో పో. ఇప్పటిదాకా చూపించిన కోపం చాలు, ముందు క్యారెట్ తిను. చెప్పాను కదా, నేను ఆ క్యారెట్ ని తిననంటే తిననంతే. కానీ నీ చేత మంచి కిక్కు మాత్రం తినిపిస్తాను. ఏంటి ఇలా పడ్డాను? అరే, విమానం లాగా గాల్లో పైకెగిరి ల్యాండ్ అవడానికి నా నడుమే దొరికిందా నీకు? క్షమించండి అంకుల్. భలే భలే, ఏం తన్ను తన్నింది ఆ చుల్బుల్ వీర్ని. తీసుకో అమ్మా, తీసుకో. నా తరపు నుంచి కూడా ఇంకో క్యారెట్ తీసుకో. ఆ పైన ఇంకోసారి కూడా తన్ను వీర్ని. అలా
అలాగే అలాగే అతన్ని ఎలాగో తంతాను. ముందుగా నువ్వు కూడా ఒక తన్ను రుచి చూడు. నడుము విరిచేసావు కదా, ఇవాళ నేను నీ ఎముకలు ఏరి పారేస్తాను. పద ఇంటికి పద, నీ సంగతి చెప్తాను. ఇది నా చుల్బుల్ కానే కాదు. నా చుల్బుల్ ఇలాంటి అల్లరి పనులు చెయ్యనే చెయ్యడు. చుల్బుల్, ఎక్కడున్నావు నువ్వు? అనవసరంగా నా మిత్రుడిని వదిలేసి వచ్చాను. ఇప్పుడు తనని ఎలా కలిసేది? అయ్యో. అయిపోయింది. వెళ్ళు నా రోబోట్ బర్డ్. చుల్బుల్ ఎక్కడున్నాడో తనని వెతికి తీసుకురా. వెళ్ళు. వీర్, ఇప్పుడు నువ్వు తయారు చేసింది ఏంటి? అది చుల్బుల్ని వెతకడంలో ఎలా సాయం చేస్తుంది? ఇది ఒక రోబోట్ బర్డ్. ఇందులో నేను చుల్బుల్ ఫోటోని అప్లోడ్ చేశాను. అటు చూడు, ప్రతి డాంకీల దగ్గరికి వెళ్ళి చుల్బుల్ అని పేరు పెట్టి పిలుస్తుంది. వావ్! వీర్, నువ్వు పేరుకి మాత్రమే కాదు, ఈ భూమి ఎందుకని ఇలా కంపిస్తున్నది? ఎక్కడో తేడా కొడుతుంది. ఏంటో తెలుసుకోవాలి. కాస్తలు తప్పించుకున్నాను. ఇది లోహపు సర్పం. అంటే ఇది రోబోట్ నా కోసమే వచ్చింది. తప్పకుండా దీన్ని మ్యాడ్ మ్యాక్సే పంపించుంటాడు. అదేమిటి వీర్, నీకేమీ కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. కానీ చెడ్డ అంకుల్ కార్ ని తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తోంది. చెడ్డ అంకుల్, నా కారు ఏది? నా కారు ఏమైపోయింది? అసలు ఏమైపోయింది? త్వరగా తప్పుకోండి. నేను తప్పుకోను, జనం తప్పుకోవాల్సిందే. త్వరగా చెప్పండి, నా కారు ఏమైంది? అసలు ఎలా మాయమైపోయింది? పారిపోండి ఇక్కడి నుంచి. పారిపోండి, దాని సంగతి నేను చూసుకుంటాను. ఎవరైనా కాపాడండి. వీర్, మ్యాడ్ మ్యాక్స్ చాలా తెలివైనవాడు. అతను పంపించిన రోబోట్ ఉందే, అది భూగర్భంలో తిరుగుతూనే నిన్ను చూడగలదు, పట్టుకోగలదు కూడా. అదే ఇప్పుడు సమస్య తాతయ్య. అది నన్ను చూడగలదు, కానీ నేను దాన్ని చూడలేను కదా. ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. ఇవి తీసుకో. ఇవి ఎక్స్రే విషన్ గ్లాసెస్. వీటిని నువ్వు నీ రోబోటిక్ కళ్ళకి తగిలించుకో. అప్పుడు నువ్వు కూడా దాని ఉనికిని కనిపెట్టగలవు. నాకు ఇది చాలు తాతయ్య. తాతయ్య, ఆ రోబోట్ మన ఇంటి కిందే తిరుగుతుంది. ఇప్పుడు నేను జింటూ సాయంతో దాన్ని బయటికి రప్పిస్తాను. జింటూ, ఎక్కడున్నా నువ్వు? తక్ దినాదిన్ దిన్, నేనే జింటూని. నా పేరే జింటూ. చెప్పండి బాస్, ఎందుకు పిలిచారు? భూగర్భంలో పెద్ద రోబోట్ ఉంది, దాన్ని పట్టుకుని బయటికి తీసుకురా. అలాగే బాస్. అఫో, నువ్వు ఏంటిలా చేసావు? ఈ సర్పాలని నాకు అక్కర్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది మన ఇంటి కింద ఉన్న భయంకరమైన రోబోట్. వీటిని పంపించేసాయి. మీరు ఏ విషయమూ సరిగ్గా చెప్పరు కదా. నేను ఈ సర్పాలన్నింటినీ వెనక్కి పంపించేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను. తాతయ్య జంటూ కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనే ఏదొకటి చెయ్యాలి. వీర్, నువ్వు గాని భూగర్భంలోకి వెళ్ళినట్లయితే అది మళ్ళీ నిన్ను చూస్తుంది కదా. మరైతే ఏం చెయ్యాలి? ఇప్పుడే చెప్తానుండు. ఓరి తుచ్చమానవా, రాజుని దారిలో అడ్డగించకూడదని నీకు తెలియదా? నీకు తగిన శిక్ష విధిస్తాను. నీకు తగిన శిక్ష విధిస్తాను. అరే తగ్దిరాజుని వదిలేసి ముందు నన్ను పట్టుకో. అలాగే బాస్. అరే కిందకెందుకు వెళ్తున్నావు? ఆగు, ఆగు. అందరి ముందు నన్ను గాల్లో ఆపొద్దు. నేలపైకి దించు. అలాగే బాస్, ల్యాండ్ చేస్తాను. జంటూ, నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవా? ఈ రోజు నుండి ఈ అడవికి
ఊరికి నేనే రాజుని. ఎవరికైనా ఏదైనా అభ్యంతరమా? అయితే మాకు ప్రణామం చెయ్యండి. అడవి అంతటా చాటింపు వేయించండి. కొత్త రాజులం వచ్చామని. అందరూ వచ్చి మమ్మల్ని అభినందించాలని. చింటూ త్వరగా ఏదో ఒకటి చెయ్యి. తనని మామూలుగా చెయ్యి. ముందుగా నేను రాజుగారికి అభినందనలు తెలపాలి కదా. మహారాజులకు జయము. మహారాజా, నాలాంటి దీనగొరిల్లా కానుక స్వీకరించండి. మేము సంతోషించాం. రా దీన గొరిల్లా, ఇవ్వు నీ పరికిరాని కానుక. అంటే అదే నీవు తెచ్చిన కానుక. ఎలా ఉంది మహారాజా? బాగున్నది. కానీ ఇందులో 2-3 వజ్రాలు పొదిగి ఉన్నట్టయితే ఇంకనూ బాగుండేది. ఏం పర్వాలేదు మహారాజా. ఇలా చూడండి, నేను తమ కోసం ఇంకొక కానుక కూడా తీసుకొచ్చాను. ఆ ఇద్దరు దద్దమ్మలు ఎవరు? మహారాజా, వీరిద్దరూ తమ సేవకులు. తమను సేవించుకుంటారు. రండి సేవకులారా, మాకు సేవలు చెయ్యండి. ఇక మీరంతా వెళ్ళండి. మా ప్రజలకు చెప్పండి, వచ్చి ఈ కొత్త రాజుల గారికి వందనాలు చేసుకుని వెళ్ళమని. అరేరే, వీరేంటి అసలైన గొరిల్లా దగ్గరికి వెళ్ళాడు? ఏంటి తమాషా చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళి తనని ఇంటికి తీసుకువెళ్ళు. వెళ్ళు. ఈ పిల్లవాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? నా దగ్గరికి పుల్లు సింహాలే రావు. ఇతగాడికి ఎంత ధైర్యమా? నువ్వు నన్ను భయపెట్టలేవు, అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి చుల్బుల్ని మామూలుగా చెయ్యి. లేకపోతే చుల్బుల్ వెళ్ళేస్తా. చూడు, నిజమైన గొరిల్లా మన ముందుకు చెయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి చింటూ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి.